హాయ్ అండి, అందరికీ నమస్తే. ప్రస్తుతానికి ఇప్పుడున్న వ్యవస్థని పరిస్థితుల్లో వ్యవస్థ బాగలేదు అని చెప్పుకునే మనమే ఈ వ్యవస్థని పాడు చేసింది ఎవరు అంటే పిల్లలు కాదు, యవ్వనస్తులు కాదు, పెద్దలు. నిజమేనండి, పెద్దలే. ఏంటంటే మరి పిల్లలకి చదువుకునే వయసులో మరి 2021-22లో కరోనా టైంలో మరి ఆన్లైన్ క్లాసెస్ అని సెల్ ఫోన్ కొనిచ్చారు. కానీ ఇప్పుడు ఆల్మోస్ట్ 10th పాస్ అయినా, ఇంటర్ పాస్ అయినా మరి లగ్జరీగా ఉండాలని మరి వేలల్లో పెట్టి సెల్ ఫోన్ కొనిస్తున్నారు. మరి ఆ సెల్ ఫోన్లు వాళ్ళు ఏం చూస్తున్నారని మేము చూస్తున్నారా? వారి పాస్వర్డ్లు మీకు తెలుసా? లేకపోతే వాళ్ళు మనము తల్లిదండ్రులను ఓపెన్ చేసి ఎప్పుడైనా ఫోన్ చెక్ చేసే అవకాశం మనకి ఇస్తారా? లేదు. కాబట్టి ఎవరు పొరపాటు చేస్తున్నారంటే మనము స్టేటస్ అని వెళ్ళి మన పిల్లల్ని మనమే పాడు చేసుకుంటున్నాము. ఇంకోటి ఏంటంటే పిల్లలు అన్నం తినట్లేదని సెల్ ఫోన్ ఇస్తాము. మనము ఇంట్లో పని చేసుకోవాలంటే పిల్లలు అల్లరి చేస్తారని సెల్ ఫోన్ ఇస్తాము. కాబట్టి ఎవరి తప్పు అంటే పిల్లలదే. నిన్న మా అంగన్వాడికి ఒక పాప వచ్చింది. సింగిల్గా కూర్చుంది, ఒక్కతే కూర్చుంది, కాలు మీద కాలు వేసుకుంది. 3 years కూడా లేవు పాపకు, 2.5 years, 2.5 సంవత్సరం ఆ పాపకి. మరి కూర్చుంది, కాలు మీద కాలు వేసుకుని కూర్చుంది. చేతిలో ఏమీ లేదు, కానీ చేతినే సెల్ ఫోన్ లాగా పెట్టుకొని మనం సెల్ ఫోన్ ఏ విధంగా మానిటరింగ్ చేస్తామో, మరి మనము డయల్ చేసి ఎవరికైతే కాల్స్ చేస్తామో ఆ విధంగా తన చేతుల్ని సెల్ ఫోన్గా, ఒక చేతిని సెల్ ఫోన్గా చేసుకుంది, ఇంకో చేతితో మానిటరింగ్ చేస్తూ మరి తను హలో అంటూ తను మాట్లాడుతుంది. అంటే పిల్లల ముందు కూడా సెల్ ఫోన్ మాట్లాడకూడదు అన్న ఒక విషయాన్ని మనం కూడా గుర్తించాలి. ఏదైనా అత్యవసర కాల్ అవుతే తప్ప మనము వాళ్ళు చూస్తుండగా మరి సెల్ ఫోన్లు ఎక్కువ సమయం వాడటం ద్వారా వాళ్ళు కూడా సెల్ ఫోన్ ఎక్కువగా వాడతారు. కాబట్టి పిల్లలకి ఎక్కువగా డ్రాయింగ్ నేర్పించండి, మరి పద్యాలు నేర్పించండి, స్పోకెన్ ఇంగ్లీష్ నేర్పించండి, తెలుగు మొత్తం నేర్పించండి. చాలామందికి తెలుగు రాదు ఇప్పుడున్న జనరేషన్ పిల్లలకి. కాబట్టి ప్రతి ఒక్కరం బాధ్యత తీసుకోవాలి. ఇంకోటి వచ్చేసి ఒక పక్క టీవీ మోగుతూ ఉంటుంది, ఒక పక్క పిల్లలు మరి వాళ్ళు వర్క్ రాసుకుంటూ ఉంటారు, హోంవర్క్ రాసుకుంటూ ఉంటారు. ఏంటంటే నాకు ఇది అలవాటే అంటారు పిల్లలు. నేను చాలామందిని చూశాను. చూసే ప్రతిదీ కూడా మీ దాకా నేను తీసుకొస్తున్నాను. కనీసం 10 మంది చెప్తే ఇద్దరైనా వింటారు కదా అని ఒక చిన్న ఆశ నాది. నా ప్రయత్నాన్ని నేనైతే కొనసాగిస్తూ ఉన్నాను. మీరు కూడా ప్రయత్నిస్తారని నేనైతే ఆశిస్తూ ఉన్నాను. కాబట్టి పెద్దల్ని పిల్లలు అనుసరిస్తారు.